ధర్నా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ఒంగోలులో పెద్ద మొత్తంలో బీజేపీ నాయకులు అయితే ధర్నా చేస్తున్నారు. మాట్లాడదాం ఈ అంశం గురించి ఏం చెప్తారో ఒకసారి చెప్పండి. రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని మీరు ఎట్లా చూస్తారు? చాలా ఇండి కూటమి కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, పెద్ద మొత్తంలో మోదీ గారి పైన కావచ్చు, మోదీ గారి కుటుంబం పైన, తల్లి గారి గురించి అసభ్యకరంగా మాట్లాడారు. మీ బీజేపీ నాయకులు ఏం చెప్తారు, ఎట్లా చూస్తారు? ఒక బీజేపీ నాయకులనే కాదండి, సభ్య సమాజం తల ఉంచుకునేలాగా రాజకీయ విలువలతో నడవాలి. కానీ ఎవరో చనిపోయిన వారి గురించి, ఒక స్త్రీ గురించి ఆ రకంగా మాట్లాడటం అనేది చాలా దారుణం. అలానే ఒక బీసీ కులస్తుడు నరేంద్ర మోడీ గారి గురించి కూడా ఇటీవల కాలంలో గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కూడా రకరకాలుగా నరేంద్ర మోడీ గారి నుంచి చులకనగా మాట్లాడుతూ ఈవేళ నిన్న బీహార్లో జరిగినటువంటి ఎలక్షన్ల క్యాంపెయిన్లు ఏదైతే ఉందో ఆ సందర్భంలో రాహుల్ గాంధీ గారు వాళ్ళ టీం వాళ్ళ కార్యకర్తలు కానీ మాట్లాడే సందర్భంలో ఒక చనిపోయిన మాతృమూర్తి గురించి అవహేళనగా తక్కువ చేసి మాట్లాడటం ఎంతవరకు సమంజసం? ఒక పార్టీ అనేది కాదు, ఈ దేశంలో మనం ఎక్కడున్నాము, భారతదేశం ఎన్నో విలువలకి అన్నిటికీ మనం ఎంత సంస్కృతికి అన్నిటికీ విలువలుగా ఉన్నటువంటి భారతదేశాన్ని కించపరుస్తూ ఈ రకంగా స్త్రీ మన ప్రపంచం మొత్తంలో కూడా స్త్రీని భారతదేశం ఎంతో గౌరవిస్తుంది. ఒక తల్లిగా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి గౌరవించే సందర్భంలో ఒక మాతృమూర్తి గురించి ఈ రకంగా ఒక రాజకీయ సభలో ఆ రకంగా మాట్లాడటం ఎంతవరకు సబబు అని నేనే మిమ్మల్ని అడుగుతున్నాను. ఎంతవరకు సబబు? మాట్లాడడం పట్ల మొత్తం అట్లా బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? బీజేపీ స్టాండ్ అనేది కాదండి, భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడాను మనం ప్రతి ఒక్కరం కూడా ఒక తల్లికి బిడ్డలమే. ఒక తల్లి గురించి అలా మాట్లాడటం అనేది అది సరైనటువంటి విషయం కాదు. రాజకీయాలు చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు రాజకీయాలు, కానీ ఒక మాతృపుత్రి గురించి అలా మాట్లాడటం అనేది మన భారతదేశ సంస్కృతిలోనే లేదు. స్త్రీని మనం ఎంతో పవిత్రంగా చూస్తున్న సందర్భంలో ఈ రకంగా మాట్లాడటం చాలా తప్పు. ఈవీఎం గురించి చాలా ప్రస్తుతం అయితే ఒక అంశం లేవెత్తింది. ఈవీఎం చాలా కరెక్ట్ గా లేదు అనే అంశం పైన పెద్ద మొత్తంలో ఆందోళన చేస్తున్నారు. ఈవీఎం గురించి ఏం చెప్తారు? ఈవీఎం గురించి మాట్లాడేదానికి హక్కు లేదండి, ఎందుకంటే అది ఎంతకు ముందు నుంచి అది ఉన్నది. ఇవాళ కొత్తగా దాని గురించి మాట్లాడేది ఏం లేదండి. పెద్ద మొత్తంలో ఇదైతే ప్రస్తుతం ఈవీఎంల గురించి అయితే ఒక పెద్ద హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈవీఎంల దాని వల్లనే మొత్తం రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. చాలా తప్పులు జరిగాయని చెప్పేసి ప్రధాన ఆరోపణ చేస్తుంది కాంగ్రెస్. కోహినూర్ వజ్రం కంటే ఎన్నో రెట్లు విలువైన వజ్రాన్ని నరేంద్ర మోడీ గారి రూపంలో ఈ దేశానికి అందించినటువంటి నరేంద్ర మోడీ గారిని కన్న తల్లిని అసభ్యంగా మాట్లాడటానికి సభ్య సమాజం, దేశ ప్రజలందరూ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నారు. తక్షణమే రాహుల్ గాంధీని అరెస్ట్ చేయాలని. ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఈవీఎంల గురించి, అసలు ఈవీఎంల వ్యవస్థను తీసుకొచ్చింది 2004లో. ఎవరు? ఆనాటి యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ఈవీఎంలని 2004లో ప్రవేశపెట్టారు. 2004 ఎన్నికలు అయిపోయినాయి, 2009 ఎన్నికలు అయిపోయినాయి, 14 అయిపోయినాయి, ఈ విధంగా అయిపోతున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈవీఎంలు దుర్వినియోగం కాలేదు. కాంగ్రెస్ పార్టీ అనేది అధికారం రాకపోతేనే ఈవీఎంల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఈ వ్యవస్థ మొత్తం ఏంటంటే కేవలం రాహుల్ గాంధీ ఓట్ చోరీ పేరుతో బీహార్లో పర్యటన చేస్తున్నాయంటే దానికి కారణం ఏంటంటే వచ్చే ఎన్నికల్లో ఈ యొక్క ఇండియా కూటమి అనేది తుడిచిపెట్టకపోతుంది కనుకనే బీహార్లో ముందు జాగ్రత్తగానే ఏదో 10 సీట్ల కోసం రాహుల్ గాంధీ పర్యటన చేస్తున్నాడు. కనుక ఈ నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నంత కాలం ఇండియా కూటమిలు కాదు, ఏ కూటమి వచ్చినా కానీ ఈరోజు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వమే స్థిరంగా ఉంటుంది. 2050 దాకా ఈ దేశాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పరిపాలిస్తుందని చెప్పి సందర్భంలో మీకు తెలియదు. చెప్పండి అన్న, ఏం చెప్తారు ఈ అంశం పైన, ఎట్లా చెప్తారు? ఇప్పటికే ఆల్రెడీ భారతదేశం అంతా కూడా కాంగ్రెస్ పార్టీని బహిష్కరించింది. దాదాపుగా ఎక్కడ చూసినా కూడా వాళ్ళకి దాదాపు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్క సీటు కూడా రాలే. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంతకు అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము చాలా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉన్నాం. రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఒక అంటే మతి లేని వ్యక్తి, అతను ఒక బుద్ధి లేని వ్యక్తి. ఎందుకంటే మనం చూసాం, మొన్న తెలంగాణ వచ్చాడు, ఒక ర్యాలీగా వెళ్తా ఉంటే పరిగెడుతున్నాడు పిచ్చోడు లాగా. వాడు పిచ్చర్ అది మెంటలో మాకు అర్థం కావట్లేదు. అలా పరిగెడతాడు, ఎవడన్నా మళ్ళీ ఆగుతాడు, మళ్ళీ పరిగెడతాడు. ఇటువంటి వ్యక్తి ఒక దేశ ప్రధాని తల్లి మీద, చనిపోయిన వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాకు ఎక్కడో ఎన్నో సంవత్సరాలు, అంటే ఎన్నో వందల సంవత్సరాల నుంచి మేము ఉన్నాం. మా పార్టీ చాలా నీతివంతమైన పార్టీ అంటది. ఇటువంటి నీతులు వెదవన్నటువంటి పార్టీ అది. అటువంటి పార్టీ కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా భారతదేశం అంతా కూడా వాళ్ళకి విలువ లేకుండా పోయింది. రాబోయే కాలంలో అసలు కాంగ్రెస్ పార్టీ అనేది భూస్తమాధ అయిపోయిందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ. అంటే న్యాయపరంగా ఏమన్నా కేసులు లాగా పెట్టే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారు? 100% అన్ని చోట్ల కూడా, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో కూడా లేదా మండల హెడ్ క్వార్టర్ లో కూడా భారతీయ జనతా పార్టీ వచ్చేసి ఈ రోజు రాహుల్ గాంధీ మీద కేసు పెడతా ఉన్నాం. ఇప్పుడే మేము కూడా విలేజ్ స్టేషన్ లో కూడా కేసు పెడతాం. తప్పకుండా అన్ని చోట్ల కూడా ఈ కేసులు తీసుకుని వెంటనే కూడా అతను అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
చూడొచ్చు పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా బీజేపీ నాయకులు సైతం ఆందోళన బాట పడినటువంటి పరిస్థితి. ఎవరైనా ఏదైనా ఆరోపణలు చేసినా ఏదైనా మాట్లాడాలంటే ప్రజాస్వామ్యంలో ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడాలి కానీ ఒక పెద్ద వ్యక్తి ఏదైతే వాళ్ళ తల్లిని మాతృమూర్తిని ఉద్దేశించి మాట్లాడడం చాలా ఇది సమాజం మొత్తం ఇక్కడ దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా బీజేపీ సంబంధించిన నాయకులు ఎక్కడికక్కడ ధర్నాలు ఆందోళనలు చేస్తున్నటువంటి నిరసనలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాహుల్ గాంధీ దీనికి క్షమాపణ చెప్పాలి, లేకపోతే న్యాయపరంగా సైతం పోలీస్ స్టేషన్ లో వెళ్ళి వాళ్ళ కంప్లైంట్ సైతం చేస్తున్నామని చెప్తున్నారు. ఏదైతే బీజేపీ గవర్నమెంట్ లో ఎవరైనా సరే బీజేపీ చేస్తున్నటువంటి పనులకు వ్యతిరేకంగా తమకు ప్రజాక్షేత్రంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి, అదంతా ఓర్వలేనితనంగా మార్చుకొని ఈ కాంగ్రెస్ నాయకులు సైతం ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నాయకులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి అని చెప్పారు. బీహార్ ఓటర్ అధికార్ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ కావచ్చు, ఇక్కడ ఇండి కూటమి నేతలు ప్రధాని మోదీ తల్లిపైన మాట్లాడారు, అసభ్యకరమైన మాటలు మాట్లాడారని చెప్పి పెద్ద ఎత్తున అయితే ఒంగోలు నగరంలో ధర్నా చేపడుతున్నటువంటి విషయంగా చూడొచ్చు. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను సైతం దహనం చేసినటువంటి పరిస్థితి. మాట్లాడదాం బీజేపీ నాయకులు ఏం చెప్తారనే అంశం ఎట్లా చూసారు ఇదంతా ఏదైతే బీహార్ లో జరిగినటువంటి ఈ యాత్రలో భాగంగా మోదీ గారి తల్లిపైన మాట్లాడడం ఈ వ్యాఖ్యలన్నీ ఎట్లా చూస్తారు బీజేపీ తరఫున? భారతదేశంలో మహిళలకి అవమానం జరిగిన సందర్భంగా ఆపరేషన్ సింధు అనే కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం ఉన్న ఈ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నామండి. ఇది మహిళలకి ఏ దేశంలోనైనా మహిళలకి గౌరవం ఇవ్వలేని రాజకీయం ఏదైనా కూడా వేస్ట్ అని మేము అనుకుంటున్నాము. ఇలాంటి రాజకీయాలు ఏ సమాజానికి కూడా ఆరోగ్యకరమైనవి కావని మేము అనుకుంటున్నామండి. ఏదైతే ఆ ఓటర్ అధికార యాత్రలో భాగంగా బీజేపీ ఓటుకు సంబంధించి చాలా ఫ్రాడ్ చేసింది ఇక్కడ ఓటర్లకు సంబంధించి అని చెప్పి పెద్ద మొత్తంలో ర్యాలీ చేసింది. ఇదంతా వాళ్ళ మాటల్ని మీరు ఎట్లా తీసుకుంటున్నారు? ఇది కంప్లీట్ గా ఇది రాజ్యాంగం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉందండి. తెలుగు భారతదేశంలో ఎలక్షన్ కమిటీ మీద ఇటువంటి ఆరోపణలు చేయడం కూడా మన రాజ్యాంగానికి చాలా విరుద్ధం. ఏదైతే ఫామ్ బి అనేది ఉందో ఎలక్షన్ జరిగినప్పుడు అది ఆపోజిషన్ కూడా మనం సబ్మిట్ చేయడం జరిగింది. ఏదైనా అవకతవకలు ఉంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళి తేల్చుకోవచ్చు. ఇట్లాంటి అసత్య ఆరోపణలు చేయడం అనేది వీళ్ళకి సమంజసం కాదని, ఈ రాజకీయాలు కరెక్ట్ కాదని చెప్పి రాజకీయం లాగే చేయాలి. ఇలా బీజేపీ పార్టీ మీద బురద చల్లే కార్యక్రమాలు చేయకూడదని చెప్పి మేము అనుకుంటున్నామండి. ఇట్లాంటి ఉద్దేశంతో చేశారు. వాళ్ళకి ఎక్కడైతే బయట వెళ్ళినప్పుడు కావచ్చు ప్రజాదరణ లేకుండానే ఇట్లాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారు, మహిళల్ని కించపరుస్తున్నారని బీజేపీ నేతలు పెద్ద మొత్తంలో ప్రస్తుతం ధర్నా చేస్తారు. ఎట్లా ఈ ధర్నా ఇంకా ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించి ఎట్లా ఉంటుంది? ఈ ధర్నా ఇప్పుడే కాదండి, ఫ్యూచర్ లో కూడా ఇలా మహిళలని, ఒక బీజేపీ మహిళలనే కాదండి, ఏ మహిళలైనా కించపరిచే ఏదైతే ఉందో అట్లాంటి దాన్ని మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేయమండి. ఇది బీజేపీ మాకిచ్చిన గౌరవం, మా బీజేపీకి ఉన్న సంస్కారం లేని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయం అసలు కరెక్ట్ గా లేదు. ఇది ఎప్పుడూ కుసంస్కారంగానే చేస్తారు రాజకీయాలు. ఇప్పుడు కొత్త ఏమీ కాదు, యాక్చువల్ గా సేమ్ అదే కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఫ్యూచర్ లో కూడా ఇలా చేస్తే పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయని మేము చెప్తున్నామండి. ఇది చూడొచ్చు, మొత్తానికి బీహార్ లో జరుగుతున్నటువంటి ఏదైతే ఓటర్ తప్పిదం జరిగింది, అక్కడ జరిగినటువంటి పరిణామాల మీద బీజేపీకి సంబంధించినటువంటి ఏదైతే ప్రధాని మోదీ ఉన్నారో వాళ్ళ తల్లిపైన వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఒకవైపు బీజేపీ నాయకులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడే కాదు, దేశం మొత్తంలో బీజేపీ ఉన్నటువంటి ఏదైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పాటు దేశం మొత్తంగా ఆందోళన నిర్వహిస్తుంది. ఎందుకంటే ఒక మహిళలకు ఎట్లా మాట్లాడాలి, ఒక సంస్కారం లేని నేతగా ఈ రోజు రాహుల్ గాంధీ మాట్లాడిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పేసి మొత్తం బీజేపీ నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్ తో శ్రీనివాస్.